ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం ఏంటో తెలుసా? అదే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి దేవాలయమే. ఈ ఆలయానికి రోజుకి కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొన్ని ప్రత్యేక రోజులలో అయితే లక్షల్లో కూడా వస్తుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే ప్రపంచంలోనే తిరుపతి దేవాలయం అత్యంత ధనిక హిందూ దేవాలయంగా మరియు ఎక్కువ మంది సందర్శించే దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం పొందింది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న తిరుమల చరిత్ర ఏంటి? ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు? స్వామివారు ఎలా అవతరించారు? ఈ ఆలయ ప్రత్యేకతలు మరియు చరిత్ర ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందరికీ అర్థమయ్యే రీతిలో సింపుల్గా వివరిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఆల్సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అసలు ఈ ఆలయం ఇక్కడ వెళ్ళడానికి ముందు ఇక్కడ ఏం జరిగింది, పురాణాలలో ఏముంది అని మొదటగా చూద్దాం. కలియుగ కాలంలో త్రిమూర్తులు అనగా బ్రహ్మ, శివుడు, విష్ణువు, వీరిలో ఎవరు గొప్ప దేవుడు అని తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. దాంతో ఋషులందరూ ఏకమై చివరికి సప్త ఋషులలో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తులను పరీక్షించేందుకు పంపుతారు. భృగు మహర్షి మొదటిగా దేవతల రాజైన ఇంద్రుని దగ్గరకు వెళతాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నుడై ఉండి భృగు మహర్షి వచ్చారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోరు. దాంతో మహర్షికి కోపం వచ్చి ఇంద్రుణ్ణి నిన్ను విశ్వమంతా ఎప్పుడూ అహంకారాత్మగా సూచిస్తుందని శపించి వెళ్ళిపోతారు. ఆ తరువాత భృగు మహర్షి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ వద్దకు వస్తారు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకు ఉన్న 4 తలలో ఒక తలతో వేదాలను పఠించడం, మరొక తలతో ధ్యానం చేయడం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం, అలాగే మరో తలతో తన భార్య సరస్వతితో గడపడం అనే వాటిలో బిజీగా ఉండి భృగు మహర్షిని గుర్తించరు. ఆ తరువాత మహర్షి శివుడి దగ్గరికి వెళతాడు. ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతితో కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమై ఉండి మహర్షి వచ్చారు అన్న విషయాన్ని గమనించరు. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చి కోపానికి గురై నీవెప్పుడు నిరాకార లింగంలో మాత్రమే పూజింపబడతావు అని శపించి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత చివరిగా విష్ణువు దగ్గరకు వెళతాడు. విష్ణువు ఆదిశేషునిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటారు. భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పాదాలు మహర్షి వైపు ఉంటాయి. విష్ణువు పాదాలను తన వైపు ఉండటం చూసి చాలా అవమానంగా భావిస్తారు. దాంతో కోపంతో విష్ణువు ఛాతీపై తన్నారు. ఆ విధంగా మేలుకున్న విష్ణువు మహర్షి పాదాలను మొక్కడం ప్రారంభించాడు. అలాగే భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తారు. దీంతో భృగు మహర్షి సంతోషించి విష్ణువుకు వ్రతం చేయమని తన ఋషులకు ఆదేశిస్తాడు. కానీ భృగు మహర్షి తన పాదంతో విష్ణువుని ఛాతీపై తన్నడం అనేది లక్ష్మీదేవికి తనని పరోక్షంగా అవమానించినట్లు అనిపిస్తుంది. దాంతో అమ్మవారు విష్ణువుతో గొడవపడి వెంటనే వైకుంఠాన్ని విడిచిపెట్టి మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపై ఉన్న మహారాష్ట్రలోని కోల్హాపూర్లో స్థిరపడుతుంది. ఇప్పటికీ అక్కడి ప్రజలు కోల్హాపూర్లో అమ్మవారిని దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు.